హలో అండి, వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. కాలీఫ్లవర్ కర్రీ రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ కర్రీ రెడీ చేయడం కోసం ఫస్ట్ కాలీఫ్లవర్ని వీడియోలో చూపిస్తున్న సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. ఈ మీడియం సైజ్ అయితేనే బెటర్గా ఉంటుంది. కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి పక్కకు. ఎందుకు ఇలా అంటే కాలీఫ్లవర్ లో మనకు కనిపించింది చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి ఈ వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే. అందుకోసమని ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ రెడీ చేయడం కోసము అంటే గ్రేవీ థిక్నెస్ గా ఉండడం కోసం కొద్దిగా పల్లీలు తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. పల్లీలను క్రిస్పీగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి దీనిలోకి. నువ్వులు కూడా బాగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులను అలాగే వదిలేసినట్లయితే మాడిపోతాయి చిటపటమంటూ. హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ మాత్రమే ఈ పల్లీలు నువ్వులను వేయించుకోవాలండి. నెక్స్ట్ వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి వేరే గిన్నెలో. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి మసాలా దినుసులన్నీ కూడా వేసి వేయించుకోవాలి. మసాలా దినుసులు అంటే ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, కొద్దిగా సోంపు, అలాగే షాజీరా, జీలకర్ర కూడా తీసుకున్నానండి నేను. ఇంకా మీ ఇంట్లో ఏమన్నా అవైలబుల్గా ఉంటే అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఈ వేయించుకున్న వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి. అలాగే 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ టమాటాలను సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవడమే కదా, అందుకోసం సన్నగా తరగాల్సిన అవసరం లేదు. ఆనియన్ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 అంగుళాల అల్లం ముక్కను కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని మధ్య మధ్యలో కలుపుతూ 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఉడికే లోపల మనం మసాలా పొడిని రెడీ చేసి పెట్టుకుందామండి. దానికోసం మిక్సీ జార్ని తీసుకొని మనం ఇంతకు ముందు వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని తీసుకోవాలి. అలాగే పల్లీలు ప్లస్ నువ్వులు ఈ రెండింటిని కూడా తీసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నదే ఆల్రెడీ. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటేనే ఇలా పొడి పొడిగా వస్తుంది. మనం వేడిగా ఉన్నప్పుడు వీటిని పొడి చేసుకుంటే అతుక్కపోయి కొంచెం జిగటగా వస్తుంది ఈ పల్లీలు వేసుకున్నందుకు. అందుకని చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. అంత లోపల ఈ టమాటా ఆనియన్స్ అన్ని ఉడికిపోయాయండి. వాటిని కూడా పేస్ట్ లా తయారు చేసుకుందాం మిక్సీలో వేసుకొని. తర్వాత టమాటా ఆనియన్స్ ఉడికించిన ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్ లోకి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని మనం ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కలను వేడి నీటిలో నానబెట్టాం కదా, ఆ ముక్కలను తీసుకోవాలి. నీటినంతా వంపేసి వాటిని ఈ ప్యాన్ లో వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి. ఇప్పుడు ఎందుకు వేయించుకోవడం అంటే ఇవి పచ్చి వాసన వస్తుంటాయి కదా, కొద్దిగా ఆ వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఏం లేదు. కొందరికి కాలీఫ్లవర్ స్మెల్ అంటేనే పడదు, అందుకని ఇలా వేయించుకుంటే ఆ పచ్చి వాసన కానీ కాలీఫ్లవర్ స్మెల్ అనేది కర్రీలో అసలు తెలియదండి. దానికోసమే ఇలా వేయించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేగే లోపల ఆనియన్ టమాటా పేస్ట్ ను రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ వేరొక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 లేదా 2 ఎండుమిర్చిని ఈ విధంగా చించి వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు కట్ చేసిన ఆనియన్స్ ను వేసుకోవాలి. ఈ స్టేజ్ లో వేసే ఆనియన్స్ సన్నగా తరుక్కొని మాత్రమే వేసుకోవాలి. ఇంతకు ముందుకులాగా బిగ్ సైజ్ లో కట్ చేసుకోవద్దు ఆనియన్స్ ని. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇంతకు ముందు ఆనియన్స్ టమాటా పేస్ట్ ఉంది కదా, దానిని కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ ఉన్న మిక్సీలో 1 చిన్న గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా తిప్పినట్లని ఆ వాటర్ ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. దానితో పాటు ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు ఈ స్టేజ్ లో. నెక్స్ట్ ఈ స్టేజ్ లోనే కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం పొడి అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. మామూలుగా అయితే మీ టేస్ట్కు తగినట్లుగా కారపొడిని కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఎవరికైనా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
కారం వాటర్ వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ గ్రేవీని. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత మనం ఇంతకు ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలను, నీటిని అంతా వంపేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాలకు మనం ఇంతకు ముందు పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, పల్లీలు, నువ్వులు, వాటన్నిటిని కూడా ఈ స్టేజ్ లో వేసుకోవాలండి. ఈ పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తము కలుపుకోవాలండి. ఈ పొడి అంతా కలిసిపోయే విధంగా. ఈ పొడి వేసుకున్న తర్వాత గ్రేవీ థిక్నెస్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. కొద్దిగా ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, థిక్నెస్ ఎక్కువ అనిపిస్తే. లేదు ఈ స్టేజ్ లో సరిపోతుంది, ఈ థిక్నెస్ అయితే మాకు సరిపోతుంది అనుకుంటే అలాగే వదిలేసుకోవచ్చండి. నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదండి ఈ స్టేజ్ లో, అలాగే వదిలేసాను. ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. 10 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంటే నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు పడుతుందండి, అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. మనం మసాలా పొడి వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఒక పావు గంట పడుతుంది. నేను అప్పుడు వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి లాస్ట్ కు సాల్ట్ ప్లస్ కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక మన టేస్టీ ఎమ్మి కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రొట్టెలలోకైనా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చపాతీలోకి అయితే ఇంకా పర్ఫెక్ట్ జోడి, టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాలీఫ్లవర్ కర్రీ ఇలా చేస్తే మాత్రం ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే, తప్పదు, వాళ్ళకి వేరే మార్గం లేదు. ఇక అంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక చివరిగా నాదొక విన్నపం, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.